ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ చక్కని ఉదయకాలంలో మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసు నామములో శుభములు తెలియజేసుకుంటూ నేటి వాక్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 18 నుంచి 23 వచనాల్లో పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకనూ నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయ కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అని రాస్తాడు. Beloved in the Lord, I welcome you to this morning's meditation and I invite you to the scripture portion from Romans chapter 7 verses 18 to 23 where it says, "For I know that nothing good dwells in me, that is, in my flesh. For I have the desire to do what is right, but not the ability to carry it out. For I do not do the good I want, but the evil I do not want is what I keep on doing. Now if I do what I do not want, it is no longer I who do it, but sin that dwells within me. So I find it to be a law, that when I want to do right, evil lies close at hand. For I delight in the law of God in my inner being. But I see in my members another law, waging a war against the law of my mind and making me captive to the law of sin that dwells in my members." ప్రభునందు ప్రియమైన వారలారా, పౌలు అంటున్నాడు, నేను చేయగోరు మేలు చేయకుండా చేయకూడని కీడు, ఇష్టం లేని కీడు, నాకు నచ్చనటువంటి కార్యములు, చెడు కార్యములు చేయటానికి నేను ప్రోత్సహించబడుతున్నాను. దాని కారణం ఏంటని నేను చూసినట్లయితే నాయందు ఆ ఒక నియమము నాకు కనబడుచున్నది. అదేంటంటే అది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించున్నప్పటికీ కూడా వేరొక నియమం, రెండవ నియమము నా అవయవములలో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుచున్నదన్న మాట చూస్తాం. చూడండి ప్రభునందు ప్రేమను వారా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి మాటను మీకు చెప్పకముందు, కొన్ని విషయాలు మీకు విశదీకరించకముందు ఒక చిన్న దృష్టాంతాన్ని, ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలని చూస్తుంటున్నాను. పాల్ ఈజ్ వెరీ స్పెసిఫికలీ telling us here that he finds that there are two laws within his body. Though he wants to do good, nothing good dwells in him, and the evil within him is encouraging him to not do good. Though he wants to do good, he is unable to carry it out. He is unable to execute it because something else within him is forcing him to carry out evil things and not do good things. I'd like to share a small illustration with you this morning to begin with. చూడండి, ఒక గ్రామంలో ఇద్దరు పురుషులు ఉన్నారంట. ఆ ఇద్దరు వ్యక్తులకి కూడా ఒక వివాదం ఏర్పడితే ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి మనం తీర్చుకుందాం అని చెప్పి వెళ్ళారంట. ఆ గ్రామ పెద్ద ఇద్దరిని బయట కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరిని లోపల పిలిచి మాట్లాడుతున్నాడు. మొదటి వాడి దగ్గర అతను విన్నదంతా కూడా, అతను చెప్పేదంతా కూడా విన్న తర్వాత ఆ మొదటి వ్యక్తి అంతా కూడా గ్రామ పెద్దకి చెప్పి, చూడండి గ్రామ పెద్ద గారు, నేను చెప్పింది కరెక్టా కాదా అన్నాడంట. అప్పుడు గ్రామ పెద్ద అన్నాడంట, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడంట. అని అతను పంపించేసి రెండో వాడిని పిలిచాడట. అతన్ని కూడా మొత్తం అంతా చెప్పాల్సిందంతా కూడా గ్రామ పెద్దకి చెప్పేసిన తర్వాత, చూడండి గ్రామ పెద్ద గారు, మరి నేను చెప్పింది కరెక్టా కాదా అని అడిగాడంట. గ్రామ పెద్ద అన్నాడంట, నువ్వు చెప్పింది కరెక్ట్ అని అతను కూడా బయట కూర్చోమన్నాడంట. ఈలోగా లోపల నుంచి వింటున్నటువంటి గ్రామ పెద్ద భార్య అన్నదంట, ఇదేం విడ్డూరం అండి, ఇద్దరిని లోపలికి పిలిచారు, ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్ళ గోడంతా వినిపించిన తర్వాత నేను చెప్పింది కరెక్టా కాదా అంటే ఇద్దరితో కూడా నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నావు, అది తప్పు కదా, అది ఎలాగవుతుంది, ఒకటి తప్పు ఒకటి ఒప్పు అవుతుంది, ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్ కదా అని అనిందట. అప్పుడు అతను భార్య వైపు చూసి అన్నాడంట, గ్రామ పెద్ద, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడంట.
నవ్వుకోవడానికి సరదాగా బాగున్నా కానీ వాస్తవానికి మనందరిలో కూడా ఇద్దరు పురుషులు ఉన్నారు ప్రభునందు ప్రియమైన వారలారా. ఒకరితో ఒకటి నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు. ఒకడు మంచివాడు, ఒకటి చెడ్డవాడు. ఒకటి పాప నియమము, ఒకటి ఆత్మానుసారమైన నియమము. We always find there are two people battling within us. That's why I shared this small illustration this morning, that two people went to a village chief to settle their score, and the village chief called them one by one inside and spoke to them. At the end of their explanation, the first person says, am I correct or not? And the chief says, yes, you're correct. Sends him out, calls in the second guy, listens to him. Second guy also tells him, asks him, am I correct or not, chief? And the chief says, yes, you're correct, go out. So the wife who's listening from inside, she tells the chief, what is wrong with you? How can both of them be correct? How can both of them be right? If one has to be wrong and the other has to be correct, right? So the chief looks at her and says, yes, you are correct. Though it is funny, it is a very serious matter that there are always two people within us who are fighting, who are battling with one another. Eventually, who wins depends on whom we strengthen. ఎవరిని బలపరుస్తామనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది ఎవరు కడకు మన జీవితంలో గెలుస్తారనే విషయం. అమెరికా దేశంలో కూడా ఒక నానుడి, ఒక జానపదం ఉంది. అక్కడ ఉన్నటువంటి దేశీయ జాతీయులు వాళ్ళని ఇండియన్ అమెరికన్స్ లేకపోతే అమెరికన్ ఇండియన్స్ అని పిలుస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ప్రతి మనిషిలో కూడా 2 తోడేళ్ళు ఉంటాయంట. ఒకటి మంచి తోడేలు, ఒకటి చెడ్డ తోడేలు. అయితే చెడ్డ తోడేలు ఎప్పుడు చెడు కార్యాలకి, చెడు పనులు చేయడానికి ప్రోత్సహిస్తున్నట్లయితే మంచి తోడేలు ఎప్పుడు మంచి పనులు చేయడానికి ప్రోత్సహించేదిగా ఉంటుందట. కడకు ఏ తోడేలు గెలుస్తుంది అంటే ఏ తోడేలకైతే నువ్వు ఆహారం వేస్తావో ఆ తోడేలే గెలుస్తుంది అనేటువంటి మాట. ది చెరోకీస్, the Red Indians in America have a folklore or a tale that says every person has 2 wolves within them. One is a bad wolf and the other is a good wolf. The bad wolf encourages you to do bad things, while the good wolf encourages you to do good things and live a righteous life. Eventually, the wolf that wins is the one that you feed. That is exactly what they believe. Today God is asking us, which wolf are you feeding? ప్రభు ఈ దినాన మనల్ని అడుగుతున్నాడు, ఏ తోడేలుకు నువ్వు ఆహారం వేస్తున్నావు, ఏ తోడేలు నువ్వు పోషిస్తున్నావు? ప్రభు నన్ను ప్రేమటువంటి వాళ్ళారా, రోమాపత్రికలో 7వ అధ్యాయంలో ఇందాక మనం చూసిన మాటల్లో చూసినట్టయితే పౌలు తన జీవితంలో వ్యక్తిగతంగా ఒక పోరాటాన్ని పోరాడుతున్నాడు. ఈ 2 నియమాల మధ్యన ఒక పోరాటం ఉన్నట్టుగా అతను గ్రహిస్తున్నాడు. ఒకటి శరీరానుసారమైనది, రెండోది ఆత్మానుసారమైనది. అందుకే పక్కనే ఉన్నటువంటి 8వ అధ్యాయంలో కూడా 5 నుంచి 8 వచనాల్లో ఆయన అంటాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది అనేటువంటి మాట అంటూ, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంతమాత్రం లోబడదు అంటూ శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపరచనేరరు అనేటువంటి మాట చూస్తాం. There is a carnal man within us and a spiritual man, and there is an ongoing struggle and battle and strife between both of them every day. Several times we experience in our lives, right? We want to do good, but many times we end up doing bad. పౌలు వలె మేలైనది చేయాలని ఆశ మనకు కలుగుతుంటుంది, కానీ వద్దు చేయకూడదు, నేను తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ పాపంలో పడకూడదు, ఈ పనికి మాలిన మాట నేను మాట్లాడకూడదు, ఈ చెడు కార్యం నేను చూడకూడదు, చేయకూడదు అనుకుంటూనే చేసేస్తూ ఉంటాం. అవునా కదా చెప్పండి? పౌలు జీవితంలో కూడా అటువంటి అనుభవం కలిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే క్లైవ్ స్టేపుల్స్ లూయిస్ అనేటువంటి ఒక భక్తుడు, చాలా పేరుగాంచినటువంటి క్రైస్తవ భక్తుడు, సిఎస్ లూయిస్ అని అతనికి పేరు. అతను అన్నాడు, అతనేమంటాడంటే, ఒక వ్యక్తి తను మంచి చేయడానికి ప్రయత్నిస్తేనే కానీ అతడు ఎంత చెడ్డవాడో అతనికి తెలిసి రాదు అని అంటాడు. We see that C.S. Lewis, who is actually known as Clive Staples Lewis, a very famed man of God, once said, no man knows how bad he is until he has tried to be good. Unless we try to be good, we don't really realize how bad we are. దాని అర్థం ఏంటంటే, కొన్నిసార్లు మనం మంచి చేయడానికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న చెడు మంచి చేయకుండా ఆపుతుంటుంది. చాలాసార్లు మనం చేయకూడని కార్యాలు చేసి, దేవుడు వద్దన్నటువంటి కార్యాలు చేసి దేవునికి విరోధులం అయిపోతుంటాం. వద్దు అనుకుంటూనే పాపం చేసేస్తుంటాం. తర్వాత మళ్ళా అపరాధ భావం మనల్ని ఎంతగానో కృంగదీస్తుంది. అయ్యో, నేను వద్దనుకుని కూడా పాపం చేశానే, వద్దని కూడా తప్పు చేశానే, చేయకూడదు అనుకుంటూనే చేశానే అని పౌలు బాధపడినట్టుగా మనం బాధపడే వారంగా ఉంటాం. సెవరల్ టైమ్స్ వీ ఎండ్ అప్ ఫైటింగ్ ద రాంగ్ వన్ అండ్ డూయింగ్ ద వెరీ థింగ్ దట్ గాడ్ ఫర్బిడ్స్, అండ్ వీ ఎండ్ అప్ హ్యావింగ్ అ గిల్టీ కాన్షియన్స్. వీ ఫీల్ బ్యాడ్ ఆఫ్టర్ వీ హ్యావ్ డన్ ద బ్యాడ్ దట్ వీ యాక్చువల్లీ వాంటెడ్ టు అవాయిడ్.
Is it not right? Several times we try to avoid doing evil things, sinful things, but ultimately we yield to the fleshly lust. శరీరానికి లోబడిపోతుంటాం చాలాసార్లు. కాబట్టి ఉదయాన ప్రభు మరలా ప్రశ్నిస్తున్నాడు, ఈ రెండు నియమాల్లో ఏ నియమాన్ని నువ్వు గెలిపించడానికి ఇష్టపడుతున్నావు, ఏ నియమాన్ని నువ్వు బలపరచాలని చూస్తున్నావు అన్నటువంటి మాట ఇది నాన్న ప్రశ్న వేస్తుంటున్నాడు ప్రభునందు ప్రేమ వాళ్ళారా. 2 కొరింథీయుల పత్రికలో 12వ అధ్యాయంలో 7-10 వచనాల్లో పౌలు అంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షత బట్టి అవి బహు విశేషంగా ఉన్నందున అత్యధికంగా నేను హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూత నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచినట్టుగా అతడు గుర్తించాడట. దూతగా ఒక ముళ్ళు ఉంచబడిందట తన శరీరంలో. అప్పుడు అతడు దేవుని దగ్గర ముమ్మారు దాని గురించి వేడుకున్నాడంట. ఏమని? అది నా ఇద్దరిని తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు నేను ప్రభుని వేడుకొంటిని. కానీ ప్రభు ఏమన్నాడంట, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని అతను నాతో చెప్పెను అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర అతను మొరపెట్టినప్పుడు ఆ ముళ్ళు ఏంటో మనకు తెలియదు. పౌలు ఏ ముళ్ళు పెట్టాడు? సాతాను దూతగా. అయితే ప్రభు ఆ ముళ్ళు నా దగ్గర నుంచి తీసేయని 3 సార్లు వేడుకున్నా కానీ ప్రభు ఆ ముళ్ళు తీసేలేదట. కానీ ఆయన అన్నాడంట, నా కృప నీకు చాలు. ఆ ముళ్ళన్నప్పటికీ కూడా నీ బలహీనత యందు నా శక్తి బలపరచబడుతున్నది అనేటువంటి మాట చెప్పినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనందరి జీవితంలో కూడా పాపపు ముళ్ళు ఉన్నా కూడా అది జీవితకాలం అంతా ఉంటుంది. శరీరంలో మనం బ్రతికినంత కాలము ఈ 2 నియమాల పోరాటం ఉండనే ఉంటుంది. క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించకపోయినను కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అంగీకరించిన తర్వాత మరీ ఎక్కువగా ఈ పోరాటం ఉంటుంది. వెదర్ వీ యాక్సెప్ట్ ద లార్డ్ యాజ్ అ సేవియర్ ఆర్ నాట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్, దేర్ ఈస్ ఆల్వేస్ అ బ్యాటిల్ బిట్వీన్ ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్ దట్ రిసైడ్ విత్ ఇన్ us, and that battle continues till the end of our lives as long as we live in the flesh. In fact, after we accept the Lord as our Savior, the battle becomes more intense. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట నేను మీకు చెప్తుంటున్నాను. ఎందుకు చాలాసార్లు మనము ద రీజన్ వై చాలాసార్లు యొక్క చెడుని మనం బలపరిచే వారంగా ఉంటామని చూసినట్లయితే ఒక చిన్న ప్రశ్న నేను మీకు వేసిన తర్వాత ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ద రీజన్ వై వీ డోంట్ మోస్ట్లీ విన్ అగైన్స్ ద బ్యాడ్ వుల్ఫ్ ఆర్ ద ఫ్లెష్ ఇస్ బికాస్ వీ డు నాట్ లెట్ గో ఆఫ్ దిస్ వరల్డ్. ఎందుకు మనం శరీరాన్ని జయించలేక, శరీరంలో ఉన్నటువంటి చెడ్డ తోడేల్ని మనం ఎందుకు జయించలేకపోతున్నామంటే, ఈ లోక సంబంధం వాటిని మనం పట్టుకొని విడిచిపెట్టకుండా వాటిని గట్టిగా పట్టుకుంటున్నాం కాబట్టే మనం జయించలేకపోతున్నాం. ఆత్మానుసారమైన వ్యక్తి గెలవాలి అంటే శరీరానుసారమైన వాటిని విడిచిపెట్టాలి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆఫ్రికా దేశంలో ఒక ఆఫ్రికా జాతి ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే వాళ్ళు అన్ని రకాల మాంసాలు తింటారు. కోతుల మాంసాలు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి కోతుల్ని పట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎండిపోయిన ఒక కొబ్బరి చెప్పు తీసుకొని దానికి ఒక చిన్న రంధ్రం చేసి దానిలో కొంత ఆహారం మొక్క ఏదో పండు కానీ ఏదైనా పెట్టి ఆ రంధ్రంలో కోతి చేయి మాత్రం పట్టేంత వీలుగా చిన్న రంధ్రం చేసి చెట్టుకు అడుగు భాగంలో దాన్ని బలంగా కట్టేసి దూరం వెళ్ళి పొదల్లో కూర్చుంటారు. అటుగా వెళ్ళేటువంటి కోతి ఏదైనా ఆహారం యొక్క వాసన బట్టి అక్కడికి వచ్చి అందులో నెమ్మదిగా లోపలికి చేయబెట్టిన తర్వాత అది ఏం చేస్తుందంటే లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని పట్టుకుంటుంది. ఒక్కసారి ఎప్పుడైతే పట్టుకుంటుందో పిడికిలుగా చేయి మారిపోతుంది. కాబట్టి ఆ రంధ్రంలోంచి బయటికి రాకుండా కొబ్బరి చిప్పలో దాని చేయి ఇరుక్కుపోతుంది. అప్పుడు అది అరిచి గింజుకుంటుంది కానీ తప్పించుకోలేదు. ఆ యొక్క కోతికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదు. అయ్యో, నేను ఆహారాన్ని వదిలేస్తే నా చేయి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, నేను పారిపోవచ్చు కదా, నా ప్రాణాన్ని దక్కించుకోవచ్చు కదా అనేటువంటి జ్ఞానం ఇంగితం ఉండదు. కాబట్టి ఆహారాన్ని మరింత గట్టిగా బిగుతుగా పట్టుకొని అక్కడే ఇరుక్కుపోతుంది. ఈలోగా వేటగాళ్ళు వచ్చి దాన్ని ఒక ఏటేసి ఇంటికి తీసుకెళ్ళిపోయి చక్కగా పులావ్ వండుకొని తినేస్తారు. Beloved, there is an African tribe in Africa which has a tendency to catch monkeys and eat. They have a habit, they are habituated to monkey flesh, so they like monkeys and they eat the meat of monkeys. You know how they hunt these monkeys? They lay a trap with a small empty coconut shell by drilling making a small hole on one end of the coconut shell and putting some kind of a food inside, either a piece of fruit or some cooked rice inside, and they tie it to the base of a tree. Eventually a passing monkey would smell the food and come, and slowly it will put its hand inside the small hole. Its hand is able to go inside, but once it grasps the food inside, its hands turns into a fist because it is clenched and it cannot come out. The poor monkey is so foolish, it does not realize that if it lets go the food, it can take its hand out and run away and escape and make good its escape. But because of fear, it forgets that and
clasps the food much tightly and thereby it gets trapped. Eventually the hunters come, they kill it, they go home and have a feast. మనం కూడా చాలాసార్లు విడిచిపెట్టండి అని ప్రభు చెప్తున్నా కూడా లోక సంబంధమైనటువంటి ఆశల్ని గట్టిగా పట్టుకొని ప్రభు వైపుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. ఆ పాపపు నియమాన్ని పట్టుకొని ఆత్మ నియమాన్ని బలపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇట్స్ ఇంపాసిబుల్, జరిగే పని కాదు అది. ఆత్మ నియమాన్ని బలపరచాలి అంటే మనం ప్రభువును ఆధారం చేసుకోవాలి. అందుకే మత్తయి సువార్త 26:41 అంటాడు, ప్రభు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది అంటాడు. ఇన్ Matthew 26:41 the Lord says, the spirit is indeed willing but the flesh is weak. మనం ఈ బలహీనమైన శరీరాన్ని ఎలా జయించగలము, ఆత్మను ఎలా బలపరచుకోగలము అని చూసినట్లయితే చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయంలో 11వ వచనంలో ఆసాపు పాడి రాసినటువంటి కీర్తన, దావీదు యొక్క ప్రధాన గాయకుడు ఆయన రాసినటువంటి కీర్తనలో అన్నటువంటి మాట ఏంటంటే 1వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయంలో 11వ వచనంలో, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి అనేటువంటి మాట. ఆయన బలాన్ని ఆశ్రయించాలి. మన బలం కాదు, మన సొంత జ్ఞానం కాదు, మన ఆత్మీయ జ్ఞానం కాదు, మన వాక్యానుసారమైన జ్ఞానం కాదు, కానీ దేవుని బలము నిత్యము ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఆశ్రయించే వారంగా ఉండాలి, దాన్ని వెతుకు వారంగా ఉండాలి. అప్పుడే శరీరంలో ఉన్నటువంటి రెండవ నియమమైనటువంటి పాప నియమాన్ని మనం గెలవటానికి వీలు పడుతుంది. ప్రభువునందు ప్రేమ వాళ్ళరా, see how can we win over the fleshly law and strengthen the spirit, the law of the spirit in our body? There is one beautiful verse that I'd like to quote from 1 Chronicles chapter 16 verse 11 where it says, seek the Lord and his strength, seek his presence continually. Every minute, every second in our life we need to seek the Lord's strength and we need to seek him continually. It's only then can we strengthen our spirit and become strong in the Lord. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అంటాడు. నిన్ను బలపరిచేటువంటి దేవుని యొక్క బలమును ఆధారం చేసుకున్నప్పుడు పాపపు నియమాన్ని మనం గెలవడానికి ఆస్కారం ఉంటుంది. పౌలు తన జీవితంలో నేను చేయగోరినటువంటి మేలు చేయకుండా చేయకూడనటువంటి కీడే చేస్తున్నాను అంటాడు. కాబట్టి దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు, ఆయన బలం మన జీవితంలో ప్రసిద్ధి పరచబడినప్పుడు మనం చేయగోరిన మేలు చేయగలుగుతాము. చేయకూడని కీడుంచి తప్పించుకొని ఆత్మని అనే నియమాన్ని బలపరిచి దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుడు అటువంటి కృప మీకును నాకును అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. పౌలు జీవితం ద్వారా నాయన శరీరంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉండేటువంటి ఒక పోరాటాన్ని మా ముందుంచావు అయ్యా. మా అందరికీ కూడా ఉండేటువంటి పోరాటమే అనుదినము కూడా నా తండ్రి ఆత్మ నియమము శరీర నియమము నా తండ్రి పోరాడుచు, శరీర నియమం నా తండ్రి బలవంతంగా మమ్మల్ని పాప నియమానికి చెరపట్టుకొని పోవాలని లోబర్చాలని ప్రయత్నం చేస్తున్నది. మాలో చాలా మంది నా తండ్రి దానికి లోబడిపోతుంటాం, మాకు తెలియకనే చేయకూడని కీడు చేస్తూ ఉంటాం. పౌలు వలె నేను మేలు చేయాలని ఆశపడి కూడా కీడు చేస్తున్నాను. పౌలు ఏ విధంగా బాధపడ్డాడు ఆ విధంగా మేము కూడా పలుమార్లు నాయన శరీర సంబంధమైనటువంటి నియమానికి లోబడిపోయి బాధపడుతుంటాం. నాయనా నా తండ్రి, ఈ దినాన మాతో స్పష్టంగా మాట్లాడావు. నీ బలమును ఆధారం చేసుకుని ఏ విధంగా అయితే పౌలుతో అన్నావు, నా కృప నీకు చాలును, నీ బలహీనతలందు నా యొక్క బలము ప్రసిద్ధి పరచబడుచున్నదని ఏ విధంగా వాగ్దానం చేశావో, మా బలహీనతల్లో నీ బలమును ప్రసిద్ధి చేసుకొని ఆధారం చేసుకొని బలవంతులై జీవించడానికి, శరీర నియమాన్ని జయించడానికి మాకును శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ మా రక్షకుడిని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మే యు ఆల్వేస్ బీ రైట్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.